హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ నిమ్మకాయ పచ్చడి అండి. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికోసం ముందుగా నేనైతే ఒక 20 వరకు నిమ్మకాయల్ని తీసుకున్నానండి. ఇవి మంచిగా పండి ఇలా పెద్ద సైజు ఉన్నవైతేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. వీటిని మంచిగా నీళ్ళతో అయితే ఫస్ట్ కడిగేసుకోవాలండి. నీళ్ళతో కడిగిన తర్వాత వీటిని ఒక పొడిగుడ్డలో అన్నీ వేసి గాలికి మంచిగా ఆరనివ్వాలండి. నార్మల్ గాలికి ఆరనివ్వాలండి, ఫ్యాన్ గాలికి కాకుండా. లేదు అంటే పొడిగుడ్డతోని తుడిచి కాసేపు ఆరనిచ్చినా కూడా సరిపోతుందనమాట. ఇలా నీటి పదను అన్నది లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి పదన అన్నది ఉండకుండా చూసుకొని ఇవి మంచిగా అన్నీ వాటర్ అంతా ఆరిపోయి ఇలా ఫ్రెష్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి నేను ఫస్ట్ నిమ్మకాయల్ని కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే 20 నిమ్మకాయల్ని ఒక్కొక్క నిమ్మకాయని 4 ముక్కలుగా లేదంటే 6 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా పొడవులనే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. సేమ్ 4 ముక్కలుగా లేదు 6 ముక్కలుగా ఇలా పొడవులా కట్ చేసి ముక్కలన్నిటినీ ముందుగా తీసి ఒక బౌల్లో పెట్టుకునేవారు అనమాట. ఇలా 20 నిమ్మకాయల్ని నేను అన్నిటినీ కట్ చేసుకున్నానండి, అన్ని ముక్కలుగా. తర్వాత మనం దీంట్లో వేయడానికి నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకోవాలండి. వాటి కోసం కూడా సేమ్ నిమ్మకాయల్ని కడిగి ఆరనిచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్న 20 నిమ్మకాయలకి నేను 10 నిమ్మకాయలతో రసాన్ని అయితే తీసి పెట్టుకున్నానండి. ఇలా ఎంతైతే నిమ్మకాయలు తీసుకుంటామో, అంటే మీరు 100 తీసుకుంటే 50 నిమ్మకాయల రసాన్ని, అలా సగం నిమ్మకాయలు మనం తీసుకున్న క్వాంటిటీకి సగం నిమ్మకాయలతో మనమైతే రసాన్ని కూడా తీసి పెట్టుకోవాలండి. ఈ రసం ఇందులో యాడ్ చేయడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి. ఈ గ్రేవీ మనకు పచ్చడి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ సగం నిమ్మకాయల్ని నేను రసంలాగా తీసుకున్నానండి. ఆ రసాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలోకి నేను తీసుకున్న 20 నిమ్మకాయలకు ఒక 4 టేబుల్ స్పూన్ల ఉప్పు అండి. ఉప్పునైతే వేసుకున్నాను. ఉప్పు పర్ఫెక్ట్గా ఉండాలి, అందుకని ఉప్పును వేసుకుని దాంతోపాటుగా ముందుగా మనం తీసుకున్న నిమ్మకాయ రసాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి అంతా మంచిగా కలిపేసుకున్నానండి. నాకు ఇక్కడ కాస్త ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి. సంవత్సరం నిల్వ ఉంటుంది కాబట్టి మంచిగా ఉప్పు అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. అందులోకి పులుపు మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోవాలన్నమాట. లేదంటే మాత్రం పచ్చడి పాడవుతుందండి. ఇలా చూసుకొని దీన్ని నేను ఒక వారం రోజులు మూత పెట్టానండి. అంటే ప్రతిరోజు మూత తీయడము కలపడము ఇలా చేస్తూ ఉండాలి, లేదంటే ఫంగస్ వచ్చేస్తుందండి. చూసుకుంటూ వారం రోజుల వరకు ప్రతిరోజు కలుపుతూ ఉండానండి. ఇలా ప్రతిరోజు కలుపుతూ ఉన్న తర్వాత వారం తర్వాత మనకైతే ఇలా థిక్ గ్రేవీతో నిమ్మకాయలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ ముక్కలకు ఉన్న గ్రేవీ ఉప్పు అంతా కలిసి ఇలా చిక్కటి గ్రేవీ అయితే ఫామ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము మసాలాలు ప్రిపేర్ చేసుకొని అలాగే తాలింపు అయితే పెట్టేసుకుందాము. దీనికోసం నేను జీలకర్ర మెంతుల పొడిని రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల మెంతులకు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి ఇవి వేయించుకోవాలండి. డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనము పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. లేదు అంటే మీరు ఇంట్లో అయితే జీలకర్ర మెంతుల పొడిని వాడుతుంటారు కదా, ఆ ఇంట్లో వాడే జీలకర్ర మెంతుల పొడిని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రెష్గా ప్రిపేర్ చేయడం వల్ల. అందుకని నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఈ తాలింపు కోసం నేనైతే తడక ప్యాన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న నిమ్మకాయల మొత్తాన్ని నేను ఇక్కడ పోపు అయితే వేసుకోవట్లేదండి, కొద్దిగా వేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు అంటే మనం ఒక 10 days 15 daysలో ఇంత క్వాంటిటీ పచ్చడి తినగలము అనుకుంటే అంత క్వాంటిటీ మాత్రమే తాలింపు వేసుకొని మిగిలిందంతా అలాగే పెట్టేసుకోవాలండి. మనం ఒక్కసారి కారం కలిపిన తర్వాత మనం పచ్చడి యూజ్ చేయకపోతే నల్లబడిపోతుందండి. అందుకని నేను ఎప్పటికప్పుడు తాలింపు కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీకి సరిపడా తాలింపునైతే వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి తడకా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక
హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర, ఆవాలు పోపు దినుసుల్లాగా వేసేసుకొని వాటితో పాటుగా నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా పోపుకు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగ ఒక 2 ఎండుమిరపకాయల్ని, కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిదనం లేకుండా చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేయాలండి. ఇక్కడ స్టవ్ కట్టేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. వేడి మీద ఎప్పుడు కూడా మేమైతే తెలంగాణలో పచ్చడి కలపమండి. అందుకనే ఇలా నేను ఇక్కడ పచ్చడి కోసం పెట్టిన తాలింపుని ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లబడిన తర్వాత మాత్రమే ఇప్పుడు కలుపుకుంటున్నాను. నేను ఈ క్వాంటిటీ అంటే 1 కప్పు వరకు ఇక్కడ నిమ్మకాయని ఊరనిచ్చాం కదా, ఆ నిమ్మకాయ రసాన్ని నిమ్మకాయలతో పాటుగా ఇక్కడ వేసేసుకొని దీంట్లో జీలకర్ర మెంతుల పొడిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే ఒక 2 చిటికళ్ళు అంతా వేసుకుంటున్నానండి. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కారంతో పాటుగా మనం వేసుకున్న తాలింపును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 రోజులు మళ్ళీ పక్కన పెట్టేశారనుకోండి, కారం కూడా మంచిగా పడుతుంది మనకు నిమ్మకాయ రసానికి. అప్పుడు నిమ్మకాయ పచ్చడి అయితే మనకు సిద్ధమైపోయిందండి. మంచి టేస్ట్తో ఉంటుంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తాయి. మీరు ఒక్కసారి ఇలా పచ్చడి పెట్టి చూడండి. నిమ్మకాయ పచ్చడి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మా తెలంగాణలో మా అమ్మ పెట్టే పద్ధతిలో నేనైతే ఈ పచ్చడి అయితే పెట్టాను. బాగుందనమాట. మా ఇంట్లో మా వారికి చాలా నచ్చింది. చిక్కటి గ్రేవీతో ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. అలాగే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఎంత కావాలో అంత తాలింపు వేసుకొని మిగిలినంతా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.